ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకున్నాడు. గాంధారి 100 మంది కుమారులకు జన్మనిచ్చే వరం పొందింది. చాలా కాలం తర్వాత గాంధారి గర్భం దాల్చింది. కాని 2 సంవత్సరాల తర్వాత కూడా ఆమె ప్రసవించలేదు. దీనితో దుఃఖంతో ఆమె రహస్యంగా గర్భస్రావం చేసుకుంది. దాని ఫలితంగా ఆమె మాంసపు ముద్దలను ప్రసవించింది. దాని గురించి విన్న వ్యాసుడు ఆమెను సందర్శించాడు. అతని సూచన మేరకు ఆ మాంసపు ముద్దలు నెయ్యితో నిండిన కుండలలో నిక్షిప్తం చేయబడ్డాయి. కుండలను రహస్య ప్రదేశంలో ఉంచారు. వ్యాసుడు తపస్సు కోసం హిమాలయాలకు బయలుదేరాడు. కాలక్రమేణా ఆ కుండలు ఒక్కొక్కటిగా విచ్చుకుని ప్రతి కుండ నుండి ఒక అబ్బాయి బయటకు వచ్చాడు. 101వ కుండ నుండి ఒక అమ్మాయి వచ్చింది. అబ్బాయిలలో పెద్దవాడి పేరు దుర్యోధనుడు, ఆ అమ్మాయి పేరు దుశ్శల. ధృతరాష్ట్రుడికి దాసి వల్ల కలిగిన కుమారుడు కూడా ఉన్నాడు. అతనే యుయుత్సుడు.